ఇంగ్లాండ్తో 5వ టెస్టులో భారత్ జట్టు అద్భుతం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో 6 పరుగుల తేడాతో గెలిచింది టీమిండియా. చివరి రోజు ఇంగ్లాండ్ విజయానికి 35 పరుగులు అవసరం అవగా భారత్ మాత్రం ఆ అవకాశమే ఇవ్వలేదు. మిగిలిన 4 వికెట్లను పడగొట్టి 5వ టెస్టులో జైబేరీ మోగించింది. ఫలితంగా సిరీస్ను సైతం 2-2తో సమం చేసింది. ఓ దశలో 3 మ్యాచ్లు ముగిసేసరికి 1-2తో వెనకబడ్డ భారత్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని సిరీస్ను సమం చేసింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పుడు హీరోలుగా మారిపోయారు. విజయానికి 35 రన్స్ అవసరమైన దశలో ఇంగ్లాండ్ 5వ రోజు బ్యాటింగ్కి వచ్చింది. చేతిలో 4 వికెట్లున్న అతిథి జట్టు ఎలాగైనా గెలవాలని భావించింది. పక్కా ప్లాన్ ప్రకారం పిచ్ బ్యాటర్లకు అనుకూలించేలా 4వ రోజు ఉదయం ఆట ప్రారంభానికి ముందు భారీ రోలర్ను పిచ్పై ఉపయోగించింది. గెలుస్తామనే ఆశాభావంతోనే బ్యాటింగ్కు వచ్చింది ఇంగ్లీష్ టీం. అయితే 4వ రోజు చివరిలో అద్భుతమైన బౌలింగ్తో భారత్ను పోటీలోకి తెచ్చిన మన పేసర్లు 5వ రోజు కూడా అదే పట్టుదలతో కనపరిచారు. 5వ రోజు ఆట ప్రారంభమైన కాసేపటికే జేమీ ఓవర్టన్ మాత్రం భారత్కు షాక్ ఇచ్చాడు. ప్రసిద్ధి విసిరిన తొలి 2 బంతుల్నే 4లు బాదాడు. దీంతో సమీకరణం ఇంగ్లాండ్కు అనుకూలంగా మారిపోయింది. ఆ జట్టు విజయానికి ఇంకా 27 పరుగులు మాత్రమే కావాలి. కానీ మహమ్మద్ సిరాజ్ కీలకమైన వికెట్ తీశాడు. జేమీ స్మిత్ను అవుట్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో జేమీ ఓవర్టన్ కూడా పెవిలియన్కు పంపించాడు సిరాజ్. తర్వాత ప్రసిద్ధ కృష్ణ సైతం వికెట్ల వేటలో పాల్గొన్నాడు. జోష్ టంగ్ను క్లీన్ బౌల్ చేశాడు. ఈ సమయంలో క్రిస్ వోక్స్ ఒంటి చేత్తో బ్యాటింగ్కి వచ్చాడు. అయితే అతడికి స్ట్రైక్ రాకుండా మరో ఎండ్లో ఉన్న ఆట్కిన్సన్ జాగ్రత్త పడ్డాడు. ఓ 6 కొట్టిన అతడు మ్యాచ్ను మరింత ఉత్కంఠగా మార్చేశాడు. ఆ తర్వాత కూడా ఓవర్ చివరి బంతికి రన్స్ చేయడంతో చేయాల్సిన పరుగుల సంఖ్య 10 రన్స్ లోపే వచ్చింది. కానీ ఈ సిరీస్లో విశేషంగా రాణిస్తున్న సిరాజ్ చివరి వికెట్ తీశాడు. ఆట్కిన్సన్ను క్లీన్ బౌల్ చేశాడు. దీంతో టీమిండియా 6 రన్స్ తేడాతో గెలిచి సిరీస్ను 2-2తో సమం చేసింది.